హలో అందరికీ. సో ఇవాళ మనం వండర్లాకి వచ్చామన్నమాట. సవక అంటే క్రెడ్ యాప్లో మనకు ఒక ఆఫర్ వచ్చిందనమాట. దాని నుంచి ఫ్రీ టికెట్స్ వచ్చాయి. నేను, పూజ, నా ఫ్రెండ్ జేపీ గాడు అండ్ వాళ్ళ బామ్మర్ది మేము నలుగురం కలిసి ఒకే టికెట్ కొని వండర్లాకి వెళ్ళాం. హాయ్. అరే నువ్వు మాత్రం వెనక్కి తిరిగి హాయ్ చెప్పకరా. నువ్వు డ్రైవింగ్ చేయనా ఇంకా ఆల్రెడీ డ్రైవ్ చేస్తావు. నువ్వు కూడా క్లాప్స్ కొట్టినావు అనుకో, మళ్ళీ మన చుట్టూరు కొడతారు అందరూ వచ్చి క్లాప్స్. అప్పుడు క్లాప్స్ కొట్టరు, డప్పులు కొడతారు. నా డ్రైవింగ్ పై నమ్మకం లేదా? నీ మీద నమ్మకం లేదు. అందరి ముందు పరుగు పోయిందిగా. అరే రబ్బా, వీడేసే బ్రేక్ వీడు కొంచెం కూడా స్లో పోతలేదే. మేము ఏ ముహూర్తాన వండర్లాకి వెళ్దాం అనుకున్నామో తెలియదు కానీ ఆ రోజు బాగా ఎండ లేదు, అలానే వర్షం కూడా లేదు. మొత్తం క్లౌడీగా ఉండి వెదర్ సూపర్ ఉంది. హలో అందరికీ. సో ఇవాళ మనం వండర్లాకి వచ్చామన్నమాట ఒక చిన్ని గ్యాంగ్తో. ఈవిడ నాకు పెళ్ళాం వరుస అవుతుంది అండ్ వాళ్ళిద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు పెద్ద ఆటగాళ్ళు అనమాట. సవక సో చూద్దాం ఇవాళ వండర్లాలో మనం ఎలా ఎంజాయ్ చేస్తాము అని ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం అనమాట. మేమందరం కూడా బాగా ఎంజాయ్ చేయాలని. మేమైతే టికెట్స్ పర్చేస్ చేసాం కాబట్టి మాకు ఓకే. కానీ వెనకున్న ఇద్దరు క్యాండిడేట్లకేమో క్రెడ్లో నుంచి ఆఫర్ కింద 2 ఫ్రీ టికెట్స్ వచ్చాయి. ఆ 2 ఫ్రీ టికెట్స్ని యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేదే మ్యాటర్స్. మేము ఇక్కడ టికెట్ ప్యాకేజెస్ అడిగితే వాడు ఫుడ్ ప్యాకేజ్ ఇచ్చాడు మాకు. ఇక్కడ అడల్ట్కి చైల్డ్కి ఫిక్స్డ్ రేట్స్ అనమాట, అవి స్క్రీన్ మీద ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం బట్టల కోసం చూస్తూ ఉంటాం కదా, ఎందుకంటే వీళ్ళు ఓన్లీ సిల్క్ బట్టలు మాత్రమే అలో చేస్తారు, నార్మల్ బట్టలు అలో చేయరనమాట. వాటి నైలాన్ అంట, సిల్క్ కాదు. సో వాటి ప్రైజెస్ ఇలా ఉన్నాయి ఇక్కడ. కూడా షాపింగ్ దగ్గర అమ్మాయిలకి నచ్చిన బట్టలు దొరకాలంటే చాలా కష్టం అన్నమాట. ఇది ఈమెకేమో ఈ కలర్ కావాలి, ఈమె సైజుకి ఈ కలర్ దొరకట్లేదు. ఏం చేద్దాం? షాపింగ్ ఏమంటే పర్ఫార్మెన్స్ చేస్తానో పెళ్ళాం. ఇక్కడ మనం వాటర్ గేమ్స్ ఆడడానికి ఏమేం కావాలో అన్నీ దొరుకుతాయి. అండ్ టీషర్ట్లు కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. అవన్నీ బాగున్నాయి, చాలా బాగా అనిపించింది. సో లాకర్స్ ఎవరన్నా తీసుకుంటే ఇలాంటి బ్యాండ్ ఒకటి వేస్తారంట. ఇదిగో లాకర్స్ వీడియో తీసుకొచ్చాడు. దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదే అనమాట. సో మామూలుగా ఇక్కడికి వచ్చి టికెట్లు కొనుక్కొని వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటే క్రెడ్ యాప్లో మనకు ఒక ఆఫర్ వచ్చిందనమాట. దాని నుంచి ఫ్రీ టికెట్స్ వచ్చాయి. ఆ ఫ్రీ టికెట్స్ని కరెక్టా కాదా అని వ్యాలిడేట్ చేయడానికి ఒక కౌంటరే పెట్టారు ఇక్కడ. సో అదే అనమాట ఈ కౌంటర్. ఇక్కడ మనకు వచ్చిన టికెట్స్ చూపిస్తే వ్యాలిడా కాదా అని వీళ్ళు చెప్తారు. మేము నలుగురం వస్తే దీంట్లో ఇద్దరిది క్రెడ్లో నుంచి వచ్చిన ఫ్రీ టికెట్స్. అండ్ ఒక టికెట్ కొంటే బర్త్డే బాయ్కి టికెట్ ఫ్రీ కాబట్టి ఆ ఎర్ర టీ షర్ట్ వాడు బర్త్డే బాయ్, వాడికి టికెట్ ఫ్రీ. అండ్ నేను ఒక్కడనే టికెట్ కొనుక్కొని వచ్చా. వీడే బర్త్డే బాయ్ అనమాట, ఫ్రీ టికెట్ మీద వచ్చినాడు. ఇక్కడ మనం బుక్ చేసుకున్న టికెట్స్ ఎన్నకు చూపిస్తే ఈయన స్కాన్ చేసి మనం లోపలికి అలౌ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ క్రెడ్ నుంచి వచ్చిన ఫ్రీ టికెట్స్తో కూడా మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడ మన బర్త్డే బాయ్ కూడా ఉన్నాడు కదా, ఒక టికెట్ కొంటే బర్త్డే ఎవరిదన్నా ఆ మంత్లో ఉంటే వాళ్ళకి ఫ్రీ టికెట్ అనమాట. మేము మొత్తానికి కొనింది ఒక టికెట్టే, 3 ఫ్రీ టికెట్స్తో నలుగురం వండర్లాలోకి అయితే అడుగు పెట్టేసాం. ఇంకా చూద్దాం మనం ఎలా ఎంజాయ్ చేస్తాము ఏంటి అనేది. సో అలా ఎంటర్ అయిన వెంటనే లాకర్ రూమ్స్లోకి వచ్చేసాం. మా లగేజ్లన్నీ ఆ లాకర్స్లో పెట్టి బయటికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్ అయితే డ్రై రైడ్స్కి వెళ్దాము, దాని తర్వాత వాటర్ రైడ్స్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం అనమాట. మాకు ఇచ్చిన లాకర్ నెంబర్ తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. ఇక్కడ చాలా లాకర్స్ ఉన్నాయి, ఎందుకంటే ఎక్కువ మంది వస్తుంటారు కదా, ఇంకా వీకెండ్స్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ కీ సిస్టమ్ నాకు బాగా నచ్చింది. ఈ వాచ్ని అక్కడ స్కాన్ చేస్తే మనకి డోర్ ఓపెన్ అయిపోతుంది. జస్ట్ లగేజ్లన్నీ లోపల పెట్టేసుకొని మళ్ళీ దాన్ని అలా క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా డోర్ లాక్ అయిపోతుంది అనమాట. ఈ లాకింగ్ సిస్టమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది.
పెద్దలు ఎవరన్నా వచ్చి వాళ్ళకి ఓపిక లేదు రిలాక్స్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు అనమాట. జస్ట్ 5 మినిట్స్కి 100 రూపాయలు మాత్రమే. ఓ 10 నిమిషాలు అంటే 200. ఈ ట్రాన్స్ఫార్మర్ ఆల్మోస్ట్ వండర్లా పెట్టినప్పటి నుంచి ఉంది. నేను ఒక 6-7 ఇయర్స్ ముందు వెళ్ళినప్పుడు కూడా ఈయన ఇక్కడే ఉన్నాడు అనమాట. నేనేదో ఫోటోలు తీస్తున్నాను అనుకొని మామూలు పోజులు ఇస్తున్నారు. ఈడైతే ఫోన్ అస్సలు వదలలేదు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మేము జెయింట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాం, కానీ అక్కడ చూస్తే వీల్ చిన్నగానే ఉంది, బిల్డింగ్ మాత్రం చాలా పెద్ద జెయింట్గా ఉంది. అందుకనే అది లాస్ట్లో కవర్ చేద్దాంలే అని మిగిలిన ఏమున్నాయో చూద్దామని ముందుకెళ్తున్నాం. మా వాళ్ళు ఫస్ట్ వండర్లాకి వచ్చిన వెంటనే రోలర్ కోస్టర్కి ఎక్కడ క్యూ ఎక్కువ అయిపోతుందో అని చెప్పి ఫస్ట్ అలా వెళ్ళిపోతున్నాం అనమాట. చూద్దాం రోలర్ కోస్టర్ రైడ్ ఎలా ఉంటుందో. వీళ్ళు మాకన్నా ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారనమాట. దొల్లుకుంటూ వెళ్ళిపోయేలా ఉన్నారు. హైదరాబాద్ వండర్లాలో ఉన్న రోలర్ కోస్టర్ రైడ్ ట్రాక్ చూసారా ఎలా ఉందో. ఎక్కితే మామూలుగా ఉండదు. ఇప్పుడు చూద్దాం మనకు ఎలా ఉంటుందో ఎక్కిన తర్వాత. మామూలుగానే ఇక్కడ క్యూ చాలా పెద్దది ఉంటుంది. సో అందుకనే ఫస్ట్ వచ్చాం, కానీ మాకన్నా ముందు ఎంతమంది ఉన్నారో చూడండి. ఇంతమందిని చూసిన తర్వాత చాలా లేట్ అవుతుంది అనిపించింది, కానీ బట్ ఇప్పుడు కానీ మేము వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చామంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు మేము లైన్లోనే ఉండాల్సి వస్తుంది. అందుకే ఆ సాహసం మాత్రం చేయలేదు, వెయిట్ చేసి ఎక్కేసాం. కానీ మాకన్నా ముందు ఎవరైతే స్టార్ట్ అయ్యారో వాళ్ళదైతే నిజంగానే అడ్వెంచరస్గా అయింది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా పైకి వెళ్ళిన వెంటనే అలా రోలర్ కోస్టర్ ఆగిపోయిందనమాట. అంటే అది మూవ్ అవ్వలేదు, ముందుకి వెనక్కి వెళ్ళలేదు. అలా పైకి వెళ్ళి వాళ్ళు లాక్ అయిపోయారు, చాలాసేపు అక్కడే ఉన్నారు. దాని తర్వాత మమ్మల్ని చాలా వెయిట్ చేయించి అండ్ దాన్ని రెడీ చేయించి దాని తర్వాత మమ్మల్ని పంపించారనమాట. కానీ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్లో ఒక్కసారన్నా ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు మనం ఈమె రోలర్ కోస్టర్ చూసిన వెంటనే నేను రానంటే డిసైడ్ అయిపోయింది. చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఇలాంటి సమయంలో చెప్పు. వీడిక్కడ డైలాగ్ మర్చిపోయాడు, అందుకే ఏం చెప్పాలో అర్థం కావట్లే. ఇలాంటి సందర్భాల్లోని వీరులు తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? ఇక రోలర్ కోస్టర్ దిగిన వెంటనే మా వాడిని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడిగితే రకరకాలుగా ఉంది మాస్టర్ అని చెప్తున్నాడు. ఇక నా ఎక్స్పీరియన్స్ అయితే ఇలా కళ్ళు తిరిగినట్టు అలా ఏం లేదు, కానీ అంతా బాగుంది. రోలర్ కోస్టర్ రైడ్ అయిపోయిన తర్వాత ఇంకొన్ని డ్రై రైడ్స్ ట్రై చేద్దామని అనుకొని ఫైనల్గా ఈ డైనోసార్ రైడ్ దగ్గరికి అయితే వచ్చాం. నేను ఇది ఎక్కే సాహసం చేయలేదు, కానీ మా వాడైతే సాహసం చేశాడు. వీడు ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు అనమాట. ఎక్కిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అది అయిపోయాక ఇంకేదో సింపుల్గా ఉంది కదా అని ఇంకొక రైడ్కి వెళ్తున్నాం. నాకన్నా వీడైతే మంచి ఎక్సైటెడ్గా ఉన్నాడు అనమాట ప్రతి ఒక్క రైడ్లో. అండ్ ఈ రైడ్లో పైకి తీసుకెళ్ళేటప్పుడేమో నిదానంగా తీసుకెళ్ళినట్టే ఉంటుంది, కానీ ఒకానొక పాయింట్ దగ్గరికి వెళ్ళి అలా ఆగిన తర్వాత ఒక్కసారిగా రిలీజ్ చేస్తాడనమాట. మన గాల్లో ప్రాణాలు గాల్లో పోయినట్టుంటాయి. వెళ్ళినవి కొన్ని రైడ్స్ అయినా కూడా ఆకలి మాత్రం చితగొట్టేస్తుంది అనమాట. అందుకని తినేసి వాటర్ రైడ్స్లోకి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. సో సాటర్డే కాబట్టి యాజ్ యూజువల్గా వెజ్ థాలీ తిని మావాడైతే పెండ్యులం స్టార్ట్ చేశాడు. అఫ్ కోర్స్ పెండ్యులం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది అండ్ మంచి ఎక్సైటింగ్గా కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇచ్చే ఫీల్ వేరే లెవెల్. దాని తర్వాత వాటర్ స్ప్లాష్లోకి ఎంటర్ అయ్యాం. ఈ వీడియో అయితే నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఓన్లీ అడల్ట్స్కే కాదు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా మంచి గేమ్స్ ఉన్నాయి, మంచి రైడ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ కోసం. అండ్ ఫిష్ స్పా అండ్ చేయించుకోవడం చాలా డేంజర్, జాగ్రత్తగా ఉండండి. ఇక ఫైనల్లీ వాటర్ రైడ్స్లోకి అయితే వచ్చేసాం. కాకపోతే వాటర్ రైడ్స్లోకి వెళ్ళే ముందు ఇక్కడ మనం వెయిట్ చెక్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఓవర్ వెయిట్ ఉంటే వాళ్ళు అలో చేయట్లేదు. అండ్ ఈ పైకి ఎక్కిన తర్వాత వ్యూ సూపర్ ఉంటుంది. మనం వెళ్ళాలనుకున్న ప్రతి రైడ్కి మినిమం 3 ఫ్లోర్లు పైకి ఎక్కాలి.
ఇలా కాసేపు వాటర్ రైడ్స్ ఎంజాయ్ చేసిన తర్వాత రిలాక్స్ అవుదామని వేవ్ పూల్ కి అయితే వెళ్ళాం. ప్రతిసారి వేవ్ పూల్ లో బాగా ఎంజాయ్ చేస్తాం, ఎందుకంటే ఆ వేవ్స్ వస్తూ ఉంటే ఇంకా ముందుకెళ్ళి బాగా ఆ వేవ్స్ ని ఎంజాయ్ చేయడం అనేది మాకు అలవాటు అనమాట. అండ్ ఈసారి అయితే అండర్ వాటర్ వీడియోస్ కూడా తీసుకున్నాం. అండర్ వాటర్ వీడియోస్ తో పాటు ఫోటోలు కూడా తీసుకున్నాం, సూపర్ వచ్చాయి. ఇక అలా కొన్ని రైడ్స్ ఫినిష్ చేసుకొని లేజీ పూల్కి వచ్చాము. ఈ పూలే కాదు, పూల్లో ఉన్న మనుషులు కూడా చాలా లేజీగా ఉంటారు. అన్ని రైడ్స్ అయిపోయిన తర్వాత, అలసిపోయిన తర్వాత ఇలా లేజీ పూల్లో కూర్చొని వెళ్తూ ఉంటే హాయిగా ఉంటుంది. ఇక్కడ మనకి డ్రాగన్స్ అండ్ ఏనుగులు మొత్తం ఈ సెటప్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. లేజీ పూల్లో ఒక రౌండ్ వేయడానికి మనకి 15 మినిట్స్ వరకు పట్టొచ్చు. అప్పటి వరకు హాయిగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఇక ఈసారి మేము వండర్లాలో కొత్తగా ఎక్స్పీరియన్స్ చేసింది అంటే మిషన్ ఇంటర్స్టెల్లార్. ఇది కొత్తగా పెట్టారంట. దీని లోపలికి ఎంటర్ అవగానే ఏదో మనం కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయినట్టే ఉంటుంది. మొత్తం సైన్స్ ల్యాబ్ ఉన్నట్టు ఉందన్నమాట. పెద్ద పెద్ద డిస్ప్లేలు పెట్టి అండ్ ఆ డిస్ప్లేలో ఫొటోస్ ఎలా ఉంటుందో ఏముంటుందో ఎగ్జైటెడ్గా ఉన్నాం మేము కూడా చూడడానికి. మీరు 7D అని వినే ఉంటారు, ఇది అలాంటిదే అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత 7D ఉంది. డెఫినెట్గా వండర్లాకి వెళ్తే మాత్రం ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే మీరు పెట్టిన మనీకి వర్త్ అనిపించే లాంటిది ఇదనమాట. అదైపోయాక ఇంకా డాషింగ్ కార్స్, మన ఫ్రెండ్స్ అందరితో కలిసి డాషింగ్ కార్స్ ఆడుతూ ఉంటే సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఎందుకంటే కార్లో నిజంగా రియల్ లైఫ్లో వాళ్ళని వెళ్ళి గుద్దలేం, కానీ డాషింగ్ కార్లో మాత్రం పగ తీర్చేసుకోవచ్చు మనం. దాని తర్వాత మేము ఫైనల్గా డీజే దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ డీజే సూపర్ పెట్టారు అసలు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు. అఫ్ కోర్స్ మేము కూడా ఎంజాయ్ చేసాం అనమాట. ఫైనల్లీ మా డే అయితే అలా పూర్తయింది డీజేతో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు పూజా శశి టాక్స్. బాయ్.